ఎగ్జాంపుల్ రెహమాన్ ఉన్నాడు, ఈజ్ హిందూ. దిలీప్ వాళ్ళ మదరు ఏదో కారణంతో చాలా కష్టాల్లో ఉండి ఫర్ సమ్ రీజన్ తను ఇస్లాం తీసుకున్నప్పుడు 1 వీక్లో తనకి రోజు వచ్చింది. 1 వీక్ 1 మంత్ ఏదో సమ్ టైంలో. సో ఇప్పుడు తనకి మామూలుగా వచ్చేదా ఇస్లాం తీసుకున్న వల్లనే వచ్చిందా అంటే అది అది దట్ ఈస్ ఎ డిబేటబుల్ పాయింట్. రెహమాన్ స్ట్రాంగ్లీ బిలీవ్స్ ఇట్స్ దట్. అందుకని ఇట్ బికేమ్ ఎ డివోట్ ఫెనటికల్ ఫాలోవర్ ఆఫ్ అల్లా. కానీ ఇప్పుడు ఇక్కడ అంటే మనం ప్రముఖుల పేర్లు తీసుకుని ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్ చేయొచ్చా నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఒక భక్తుడిని చూసి, ఏ రిలీజన్ అయినా పర్లేదు, ఒక భక్తుడిని చూసి అతను చేసిన పనిని చర్యని చూసి అది నమ్మి ఒక 100 మంది సమూహం చేస్తే ఈజ్ దట్ డేంజరస్ టు సొసైటీ ఆర్ నాట్ సార్? ఎలాగా? ఏ మేడ్ హిస్ faith total and complete. Correct. And made an alteration in his life. ఆ ఆల్టరేషన్ చూసి 100 మంది అదే పని చేశారు. అవును, అది ఒక ఇన్ఫ్లుయెన్స్, సమూహ ఇన్ఫ్లుయెన్స్. పాపులర్. సో ఇస్ దట్ గుడ్ ఫర్ ద సొసైటీ ఆర్ అది కాన్ సేదనండి. ఇప్పుడు వరల్డ్లో ఇన్సిడెంట్స్ అని కంటిన్యూస్గా జరుగుతుంటాయి, గుడ్ బ్యాడ్ అగ్లీ స్కేరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు అది చెప్తున్నా. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్స్లో ఎలా ఉంటుంది, లైక్ ఇప్పుడు ఆనందయ్య మందు చూసారు ఎవరు తను లేచిపోయాడు వీడియో. ఆ వీడియో అవునా కాదా కరెక్టా పక్కన పెట్టి లెట్స్ 1000 మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, 10,000 మంది అయ్యారు. ఇప్పుడు ఆ 10,000 మందిని మీరు ఆపుతారా? లీగల్గా ఆపుతారా? వాళ్ళకి ఏదో హేతుబాధలు చెప్పేది ఆపుతారా? లేకపోతే వాళ్ళు అందరికన్నా వాళ్ళని నమ్ముతున్నారు, అది వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయం. మీరెవరు నన్ను ఆపడానికి అంటే దానికి కూడా మారల్గా నోబడీ కెన్ ఆన్సర్.